మీ నడుము నొప్పికి ఇది కూడా ఒక కారణం కావచ్చు, కాబట్టి వీటికి దూరంగా ఉండండి. ఇలా చేస్తే నడుము నొప్పి వస్తుంది, జాగ్రత్త. ముఖ్యంగా అబ్బాయిలు, ఇది మీకే. ఏ కారణం వల్ల నడుము నొప్పి వచ్చినా కూడా ఈ డైలీ యాక్టివిటీస్ చేయడం సమస్యగా మారిపోతుంది. ఇవి కూడా నడుము నొప్పికి ప్రధాన కారణంగా మారుతున్నాయి. నడుము నొప్పికి గల 10 కారణాలు, వాటి యొక్క బెస్ట్ సొల్యూషన్స్. చాలామంది నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. నడుము నొప్పికి కారణమయ్యే 10 కారణాలు, అలాగే ఇదే వీడియోలో వాటిని దూరం చేసే 5 హోమ్ రెమెడీస్ గురించి కూడా తెలుసుకుందాం. ఒకవేళ మీరు కూడా నడుము నొప్పితో బాధపడుతుంటే వీడియో చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఒకవేళ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందు తెలుసుకోవచ్చు. నడుము మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం. నడవడానికి, కూర్చోవడానికి, పడుకోవడానికి, ఇలా ఏ పని చేయడానికైనా నడుము యొక్క పనితీరు సరిగా ఉండడం అనేది చాలా అవసరం. ఏ కారణం వల్ల నడుము నొప్పి వచ్చినా కూడా ఈ డైలీ యాక్టివిటీస్ చేయడం సమస్యగా మారిపోతుంది. సాధారణ పనులు కూడా చేసుకోలేక మీ పూర్తి లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా దూరం చేసుకోవాలి అనేది వెంటనే తెలుసుకుందాం. కాబట్టి ఒక పాయింట్ను జాగ్రత్తగా వినండి. నడుము నొప్పి కొంతమందిలో లైట్గా ఉంటే మరి కొంతమందిలో సివియర్గా కంటిన్యూస్గా కూడా ఉంటుంది. కొంతమందికి ఉదయం లేవగానే మొదలైతే మరి కొంతమందికి పని ఎక్కువగా చేసినప్పుడు మొదలవుతుంది. ఇక మరికొంతమందిలో చాలాసేపు కూర్చోవడం వల్ల కూడా నొప్పి కలుగుతుంది. ఇలా రకరకాలుగా ఉంటుంది. ఒకవేళ మీరు కూడా ఇలా నడుము నొప్పితో బాధపడుతుంటే కారణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కారణాలు తెలుసుకున్నప్పుడే వాటిని నివారించి నొప్పిని శాశ్వతంగా దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు వయసు పైబడిన వారు మాత్రమే నడుము నొప్పితో బాధపడేవారు. కానీ ఈ రోజుల్లో ఆధునిక లైఫ్ స్టైల్ వల్ల చాలా చిన్న వయసులోనే ఇలాంటి నొప్పిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక కారణాల విషయానికి వస్తే మొట్టమొదటి కారణం సాఫ్ట్ మ్యాట్రెస్ పైన పడుకోవడం. సాఫ్ట్ మ్యాట్రెస్ పైన నడుముకి సరైన సపోర్ట్ అందదు, కండరాలు బిగుసుకుపోతాయి. అలాగే పువర్ స్లీపింగ్ పోస్చర్ వల్ల వెన్ను నొప్పి మరింత తీవ్రతరం అవుతుంది. ఒకవేళ ఇలాంటి తప్పే మీరు కూడా చేస్తుంటే వెంటనే హార్డ్ సర్ఫేస్ మీద సన్నని మ్యాట్రెస్ వేసుకొని పడుకోండి. రెండవ కారణం, ఇంతకీ మీ బరువు ఎంత? ఎందుకంటే అధిక బరువు చాలా రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. దాంట్లో నడుము నొప్పి కూడా ఒకటి. ఒకవేళ మీ బరువు కూడా అధికంగా ఉంటే నడుముపై ప్రెషర్ పడుతుంది, అందువల్ల నడుము నొప్పి కలుగుతుంది. మూడవ కారణం, నాకు ఒక విషయం చెప్పండి, మీకు కాల్షియం డెఫిషియన్సీ ఉందా? ఒకసారి కాల్షియం కూడా చెక్ చేయించుకోండి. ఎందుకంటే ఇది కూడా నడుము నొప్పికి ఒక రకమైన కారణమే. ఒకవేళ మీరు కూడా మీ నడుము నొప్పికి కారణం ఏంటో తెలియకుండా బాధపడుతున్నా, లేదా కారణం తెలిసి కూడా నొప్పిని తగ్గించుకోలేకపోతున్నా, కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నన్ను కన్సల్ట్ అవ్వండి. కావాలంటే మీరు నేరుగా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ను కూడా సంప్రదించవచ్చు. ఎందుకంటే మా దగ్గర 25 ఏళ్ల అనుభవం ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్స్ టీం ఉంది. పైగా మేము గత 25 ఏళ్లుగా 8 లక్షల మందికి వెన్ను, కీళ్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల వ్యాధులకు ఆయుర్వేద చికిత్స ద్వారా మెరుగైన ఫలితాలను అందిస్తున్నాము. అంతేకాకుండా 3.5 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష పైగా కీళ్ల సర్జరీలను కూడా నివారించగలిగాము. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో 5 బ్రాంచీలు కూడా ఉన్నాయి. మేము మొదట మీ లక్షణాలను చూసి మీ బాధను అర్థం చేసుకుంటాము. ఆ తర్వాత ఎలాంటి మెడిసిన్ మరియు థెరపీలు సిఫార్సు చేస్తామంటే వాటిని వాడిన తర్వాత మీకు వ్యాధి యొక్క దాఖలాలు కూడా కనిపించవు. ఆయుర్వేదంలో నడుము నొప్పికి చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. వీటి వల్ల మీ నడుము నొప్పి శాశ్వతంగా నయమవుతుంది. ఇక 4వ కారణం, టెన్షన్ లేదా స్ట్రెస్. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే వీటి వల్ల కూడా నడుము నొప్పి వస్తుందని. ఎందుకంటే ఒత్తిడి కండరాలను బిగుతుగా చేస్తుంది, రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది, వాపును ప్రేరేపిస్తుంది, ముఖ్యంగా మీ పోస్చర్ని దెబ్బతీస్తుంది, కాలక్రమేణా వెన్నునొప్పికి దారితీస్తుంది.
అందువల్ల స్ట్రెస్ తగ్గించుకోవడం చాలా ముఖ్యం. తగ్గించడానికి యోగా, మెడిటేషన్ వంటి రిలాక్సేషన్ వంటి యాక్టివిటీస్ని ప్రాక్టీస్ చేసి మీ స్ట్రెస్ని దూరం చేసుకోండి. ఆయుర్వేదంలో అభ్యంగా థెరపీ మీ స్ట్రెస్ని పూర్తిగా దూరం చేయడంతో పాటు మీ పూర్తి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 5వ కారణం చాలా ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో మొబైల్, ల్యాప్టాప్, కంప్యూటర్ అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మన లైఫ్ స్టైల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. ల్యాప్టాప్, మొబైల్ లేకుండా మనం ఒక్కరోజు కూడా గడవట్లేదు. కానీ ఇవి కూడా నడుము నొప్పికి ప్రధాన కారణంగా మారుతున్నాయి. ఒక దగ్గర చాలాసేపు కూర్చొని ఉండడం వల్ల మీ వెన్నెముకపై ప్రెషర్ పడుతుంది. పైగా మీ పోస్చర్ చెదిరిపోతుంది. దీనివల్ల నడుము నొప్పి మొదలవుతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటంటే కూర్చొని పని చేయడాన్ని ఎలాగో అవాయిడ్ చేయలేరు. కానీ ప్రతి గంట లేదా అరగంటకు ఒకసారి లేచి నిలబడి మీ బాడీని స్ట్రైట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ బాడీ ఫ్లెక్సిబుల్గా మారి నడుము నొప్పి తగ్గుతుంది. 6వ కారణం హై హీల్స్. మీకు కూడా ఇలా హై హీల్స్ ధరించే అలవాటు ఉండి నడుము నొప్పితో బాధపడుతుంటే కొద్ది రోజుల వరకు ఈ అలవాటును మానుకోండి. సహజంగానే మీ నడుము నొప్పి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. 7వ కారణం మజిల్ మిస్అలైన్మెంట్ లేదా మజిల్లో అలైన్మెంట్ మిస్ అవ్వడం వల్ల వెన్నెముక ఒత్తిడికి గురవుతుంది. పోస్చర్కి అంతరాయం కలిగిస్తుంది, ఇంబ్యాలెన్స్ సృష్టిస్తుంది, పైగా నరాల మీద ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా దీర్ఘకాలిక వెన్నునొప్పికి దారితీస్తుంది. అందువల్ల స్ట్రైట్గా కూర్చోండి, ప్రాపర్ పోస్చర్ని మెయింటైన్ చేయండి. నడిచేటప్పుడు కూడా వంగిపోయి కాకుండా స్ట్రైట్గా మీ పోస్చర్ సరిగ్గా ఉండేలా చూసుకోండి. 8వ కారణం మీ డిస్క్ ఏదైనా సమస్య ఉండడం వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. చాలామంది నడుము నొప్పితో బాధపడటానికి కారణం ఇదే. డిస్క్ అనేది వెన్నెముక యొక్క వెన్నుపూసల మధ్య ఒక మెత్తటి కుషన్ వంటిది. మీరు కూర్చునే పోస్చర్ వల్ల కానీ ఏదైనా యాక్సిడెంట్ వల్ల కానీ అయి ఈ డిస్క్ భాగంలో ఏదైనా గాయం అయితే అది నడుము నొప్పికి దారితీస్తుంది. కొన్నిసార్లు స్పాండిలైటిస్కి కూడా కారణమవుతుంది. అందువల్ల దీన్ని డయాగ్నోస్ చేయడం, ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. ఇలాంటి సమస్యలను శాశ్వతంగా దూరం చేసుకోవాలనుకుంటే మీరు ఆయుర్వేదాన్ని ఎంచుకోవచ్చు. 9వ కారణం వెయిట్ ఎక్కువ లిఫ్టింగ్ చేయడం. దీనివల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. ఒకవేళ మీకు ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేసే అలవాటు ఉంటే అది కూడా మీ నడుము నొప్పికి కారణమవుతుంది. 10వ కారణం దీర్ఘకాలిక వ్యాధులు. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కూడా నడుము నొప్పి సంభవిస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్, అల్సర్, ఆస్టియోమైలిటిస్ వంటి వ్యాధులు కూడా సమస్యకి దారితీస్తాయి. అలాగే మహిళల్లో చాలా రకాల కారణాలు నడుము నొప్పికి కారణమవుతాయి. ఉదాహరణకి మెన్స్ట్రుయేషన్, యూటిరస్ ఏదైనా సమస్య వంటి కారణాల వల్ల కూడా నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో డాక్టర్ను కన్సల్ట్ అయ్యి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. కారణం తెలిస్తే ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా సులభం అవుతుంది. పదండి ఇప్పుడు నడుము నొప్పికి గల హోమ్ రెమెడీస్ తెలుసుకుందాం. ఇంట్లో ఉండి ఈ హోమ్ రెమెడీస్తో సహజంగా మీ నడుము నొప్పిని క్షణాల్లో దూరం చేసుకోవచ్చు. మొట్టమొదటిది, అన్నిటికంటే మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే, ఒకవేళ మీరు రోజంతా కూర్చొని పని చేయాల్సి వస్తే ప్రతి గంటకు ఒకసారి 10 నుండి 15 నిమిషాల పాటు బ్రేక్ తీసుకొని నిలబడండి లేదా అటు ఇటు కాసేపు నడవండి. ఇలా చేయడం వల్ల మీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. గుర్తుంచుకోండి, ఒక గంటకు మించి ఒకే దగ్గర ఎక్కువసేపు కూర్చోకండి. రెండవది, మీ పోస్చర్పై దృష్టి పెట్టండి. వినడానికి చాలా సింపుల్గా అనిపించిన నడుము నొప్పిని దూరం చేసుకోవడంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది కూర్చునేటప్పుడు లేదా బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు పోస్చర్ను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కొంచెం బెండ్ అయ్యి కూర్చోవడం, సరైన సపోర్ట్ లేకుండా కూర్చుంటారు. ఒకసారి గమనించండి, మీరు ఏ విధంగా కూర్చుంటున్నారు, మీ పోస్చర్ సరిగా ఉంటుందా లేదా గమనించండి. ఒకవేళ పోస్చర్ సరిగా లేకపోతే వెంటనే దాన్ని మార్చుకోండి. ఈ చిన్న మార్పు కూడా మిమ్మల్ని ఈ సమస్య నుండి విముక్తి చేస్తుంది. మూడవది, హాట్ కంప్రెషన్. గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో కాస్తంత ఉప్పు వేయండి. ఒక తేలికపాటి టవల్ని తీసుకొని గోరువెచ్చని నీటిలో ముంచి మీ నడుముపై ఉంచండి. ఇలా కాసేపు కంప్రెస్ చేయండి. నాలుగవది, కొబ్బరి నూనె మరియు వెల్లుల్లి. 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని కొబ్బరి నూనెలో వేసి బాగా మరగనివ్వండి. ఈ నూనెను చల్లార్చి
మీ నడుముపై నెమ్మదిగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల వెంటనే నడుము నొప్పి నుండి ఉపశమనం అందుతుంది. 5వది, మీ డైట్లో కాల్షియం అధికంగా ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు రాగులు, నువ్వులు, మునగాకులు, ఉసిరికాయ, పాలు, పెరుగు, మజ్జిగ, చేపలు, అంజీర పళ్ళు, బాదాము, ఉలువల వంటివి కాల్షియంను సమృద్ధిగా అందిస్తాయి. గుర్తుంచుకోండి, ఎటువంటి సమస్యనైనా ట్రీట్ చేయడానికి డయాగ్నోస్ చేయడం, కారణం ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.